వేగమిరారండి, బలి పూజలు చేయగా పరుగిడిరారండి. పూజలో పాల్గొనగా వేగమిరారండి, బలి పూజలు చేయగా పరుగిడిరారండి. మా ప్రభు యేసుని రక్షణ యాగబలిలో, మా ప్రభు యేసుని రక్షణ యాగబలిలో స్తుతించడం స్తోత్రించడం ప్రభు దీవెనలు పొందగా, స్తుతించడం స్తోత్రించడం ప్రభు దీవెనలు పొందగా. పూజలో పాల్గొనగా వేగమిరారండి, బలి పూజలు చేయగా పరిగిడినారండి. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలిపూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. వరంగల్ మేత్రాసనం, కంచనపల్లి విచారణ, దివ్యవాణి టీవీ, దివ్య బలిపూజ స్థిరనిధి దాతలు శ్యామల సబీనమ్మ కుటుంబ సభ్యులు, శ్యామల రాయపురెడ్డి, షౌరమ్మ, మర్రెడ్డి, చిన్నపురెడ్డి, దేవరపు ఫిలోమెనమ్మ ఆత్మలకు మరియు కుటుంబంలో మరణించిన ఆత్మలకు, బంధుమిత్రుల ఆత్మలకు నిత్య విశ్రాంతి మరియు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానములు దయచేయమని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలిపూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. ఒక వ్యక్తి తలంపు ప్రకారం తల్లిదండ్రులను, తోబుట్టువులను, వారి పిల్లలను తనకు తోడుగా నిలిపినందులకు, జీవనోపాధి కల్పించిన ఎఫ్ఎంఎం సిస్టర్లకు, గృహ నివాసానికి సహాయపడిన కుటుంబమునకు, తనకు అన్ని విధాలుగా తోడు నీడగా నిలిచి సహాయపడిన వారికి, 3 ఆత్మీయ కుటుంబాలను తోడుగా ఉంచి తనను సుఖవంతముగా జీవింపచేసిన దేవాది దేవునికి కృతజ్ఞతగా వీరందరికీ దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానాలతో కాచి కాపాడమని ప్రార్థిస్తూ ఒక వ్యక్తి సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం, మేడిపల్లి విచారణ, కీర్తిశేషులు దుగ్గింపూడి లూర్దుమ్మ, దుగ్గింపూడి ఆరోగ్యరెడ్డి, దుగ్గింపూడి షౌర్రెడ్డి, తిరుమల రెడ్డి షౌర్రెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని దుగ్గింపూడి బాలారెడ్డి, తిరుమల రెడ్డి, ఆల్విన్ రెడ్డి, రోజారాణి కుటుంబ సభ్యులు గ్రెగోరియన్ పూజ సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం, పెద్దపల్లి విచారణ, కళింగపట్నం, స్వామిదాస్ భారతి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని, ప్రియతం ప్రియాలకు మంచి భవిష్యత్తు దయచేయమని, ప్రియా వివాహం ఆటంకాలు లేకుండా జరిగినందులకు కృతజ్ఞత బలిపూజ మరియ తల్లి పేరట సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత అవసరాలను కూడా జోడించి ఈ దివ్య బలిపూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మరణాదుడైన
యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. భూమి ఆకాశము గతించిపోవును, కానీ నా వాక్కు ఎన్నటికీ గతించదు. లూకాసు సువార్త 21వ అధ్యాయము 33వ వచనము. ప్రియ సహోదరి సహోదరులారా, భూమి ఆకాశము గతించినను దేవుని వాక్కు ఎన్నటికీ గతించదు అని ఈనాడు మనం సువార్తలో వింటూ ఉన్నాము. మరి ఆ యొక్క దేవుని యొక్క వాక్కు మన జీవితాలలో నెరవేరాలి అంటే మనము ఓర్పుతో మన యొక్క జీవితాన్ని జీవించాలి. మరి ఎప్పుడైతే మనము ఓర్పుతో జీవిస్తామో మన యొక్క జీవితంలో అనేక సమస్యలను అధిగమించి ఆ యొక్క దేవాతి దేవునికి దగ్గరగా అవుతూ ఉంటాము. మరి మన జీవితంలో మనము చేసినటువంటి తప్పిదాలు, ఓర్పు సహనాన్ని కోల్పోయి చేసినటువంటి తప్పిదాలను మనం ఈనాడు గుర్తు చేసుకుంటూ ఆ యొక్క దేవాతి దేవుని యొక్క పశ్చాత్తాపాన్ని వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములు మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, మీ విశ్వాసుల చిత్తమును ఉత్తేజపరపమని ప్రార్థించుచున్నాము. తద్వారా వారు మీ దివ్య కార్యములను పరిపూర్తి చేయుటకు అధిక ఉత్సాహముతో కృషి చేతురుగాక. మీరు కరుణతో వారిపై కురిపించిన స్వస్థత అనుగ్రహములు వారికి మికుటముగా లభించునుగాక. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము. వారి వారి పనులను బట్టి మృతులకు తీర్పు తీర్చబడును. దివి నుండి దిగివచ్చుచున్న పవిత్ర నగరమగు నూతన యెరూషలేమును కాంచితిని. దర్శన గ్రంథము 20వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 1వ వచనము, 4వ వచనము మరియు 11 నుండి 15 వరకు మరియు 21వ అధ్యాయము 1-2 వచనములు. యోహాను అను నేను దివి నుండి అవతరించుచున్న ఒక దేవదూతను కనుగొంటిని. అతని చేతిలో అగాధపు తాళపు చెవియు ఒక బరువైన గొలుసును ఉండెను. పిమ్మట సింహాసనములను, సింహాసనాసీనులగు వ్యక్తులను అట నేను చూచితిని. తీర్పు తీర్చు అధికారము వారికి ఇయ్యబడెను. యేసుకు దేవుని వాక్కుకు సాక్షులుగా శిరచ్ఛేదనము గావింపబడిన వ్యక్తుల ఆత్మలను కూడా నేను అట చూచితిని. ఆ మృగమును, దాని విగ్రహమును వారు పూజింపలేదు. ఆ మృగ చిహ్నమును కూడా వారు తమ నుదురులపై, చేతులపై వేయించుకొనలేదు. వారు సజీవులై వచ్చి క్రీస్తుతో పాటు 1000 సంవత్సరములు పాలించిరి. అప్పుడు ఒక గొప్ప తెల్లని సింహాసనము, దానిపై ఆసీనుడైన ఒక వ్యక్తిని నేను కనుగొంటిని.
దివి భువి ఆయన సమక్షము నుండి పారిపోయినవి. వాటికి స్థానము లేకుండెను. పిన్నలు పెద్దలు అగో మృతులందరూ తారతమ్యము లేకుండా ఆయన సింహాసనము ఎదుట నిలిచియుండట అప్పుడు నేను గమనించి తిని. గ్రంథములు విప్పబడెను. అంతా సజీవుల గ్రంథమును మరియొక గ్రంథము తెరవబడెను. గ్రంథములలో వ్రాయబడినట్టుగా వారి వారి పనులను బట్టి మృతులకు తీర్పు తీర్చబడును. అంతా సముద్రము తనలోనున్న మృతులను వదిలివేసెను. మృత్యువును మృత్యులోకమును కూడా తమ యందున్న మృతులను విడుదల చేసెను. అందరకు వారి వారి పనులను బట్టి తీర్పు చెప్పబడెను. అంతటా మృత్యువును మృత్యులోకమును అగ్నిగుండములోనికి నెట్టబడెను. ఈ అగ్నిగుండమే ద్వితీయ మృత్యువు. జీవగ్రంథమున ఎవరి పేర్లు వ్రాయబడలేదో వారందరూ అగ్నిగుండమున త్రోయబడిరి. అంతటా నేను ఒక క్రొత్త దివిని క్రొత్త భువిని చూచితిని. మొదటి దివి భువి అదృశ్యమయ్యెను, సముద్రము కూడా అదృశ్యమయ్యెను. అనంతరము దివి అందలి దేవుని నుండి దిగివచ్చుచున్న పవిత్ర నగరమగు నూతన యెరూషలేమును కాంచితిని. ఆమె తన భర్తను చేరబోవుటకు వస్త్రధారణము వనర్చుకొని సిద్ధపరపబడిన వధువు వలె ఉండెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ ఇక దేవుడు మానవులతో నివసించును. నేను ప్రభు మందిరావరణములను దర్శింపలేనని ఉవ్విళ్ళూరుచున్నాను. తప్పించిపోవుచున్నాను. పూర్ణ హృదయముతోనూ ఆనందముతోనూ నేను సజీవుడైన దేవునికి గీతములు పాడుదును. అందరూ ఇక దేవుడు మానవులతో నివసించును. నా దేవుడవు, నా రాజువు, సర్వశక్తిమంతుడనైన ప్రభు, నీ బలిపీఠం వద్ద పిచ్చుకలు గూడు కట్టుకొన్నవి. వానకోయిలలు కూడా పిల్లలు చేయుటకు గూడు కట్టుకొన్నవి. అందరూ ఇక దేవుడు మానవులతో నివసించును. నీ మందిరమున వసించుచు ఎల్లవేళలా నిన్ను స్తుతించువారు ధన్యులు. నీ వలన బలము పొంది నీ దేవాలయమునకు యాత్ర చేయుగోరువారు ధన్యులు. వారు పయనించిన కొలది అధిక బలమును బడయుదురు. సియోని దేవాది దేవుని దర్శింతురు. అందరూ ఇక దేవుడు మానవులతో నివసించును. జీవమిచ్చని వాక్యము యేసు వాక్యము, ప్రేమ పంచు వాక్యము క్రీస్తు వాక్యము. జీవమిచ్చని వాక్యము యేసు వాక్యము, ప్రేమ పంచు వాక్యము క్రీస్తు వాక్యము. ప్రియుల విన్నైన వాక్యము మనసులకు ఆనందము. ప్రియుల విన్నైన వాక్యము మనసులకు ఆనందము. ఆలకించుడి, విశ్వసించుడి, ఆలకించుడి, విశ్వసించుడి. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక. నీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము.
ప్రభువా నీకు మహిమ కలుగును గాక. లూకా సువార్త 21వ అధ్యాయము దివ్యవచనములు 29 నుంచి 33 వరకు. ఆయన వారికి ఒక ఉపమానమును చెప్పెను. అంజూరపు వృక్షము తదితర వృక్షములను చూడుడు. అవి చిగురు తొడుగుట చూచినప్పుడు వసంతకాలము సమీపించినదని తెలుసుకొందురు. అట్లే అవి అన్నీ సంభవించుట మీరు చూచినప్పుడు దైవరాజ్యము సమీపించినదని తెలుసుకొనుడు. ఇవి అన్నీ జరుగునంత వరకును ఈ తరము గతింపదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. భూమి ఆకాశములు గతించిపోవును, కానీ నా మాటలు ఎన్నటికీ గతించిపోవు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మనము టీవీలో చూస్తూ ఉంటాము బిగ్ బాస్ రియాలిటీ షో. ఆ రియాలిటీ షోలో ఏం జరుగుతుంది అంటే, కొంతమంది ఒక చోట ఉండి వారి యొక్క జీవనాన్ని జీవిస్తూ ఉంటారు. అలా జీవిస్తున్న తరుణంలో కొంతమంది ఎలిమినేట్ చేయబడి చివరికి ఒకరు విజయాన్ని సాధిస్తూ ఉంటారు. ఈ విజయాన్ని అందుకోవాలి అంటే ఏం కావాలి వారికి అంటే ఓర్పు కావాలి. దానిని ఇంగ్లీష్లో మనం ఎండ్యూరెన్స్ అంటాము. అలాంటిదే ఒక రియాలిటీ షో అమెరికాలో జరుగుతూ ఉన్నప్పుడు అందులో పాల్గొంటున్న వ్యక్తులందరూ ఎలిమినేట్ చేయబడుతూ ఉన్నారు. చివరికి ఒక వ్యక్తి విజేతగా నిలుస్తూ ఉన్నారు. మరి క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నటువంటి మనము కూడా ఏం కావాలి అంటే ఓర్పు అనేది మనకి ఎంతో అవసరము. ఈ ఓర్పు అనేది ఒక పరీక్ష లాంటిది మనకి. మరి ఇది ఒక రియాలిటీ షో కాదు, కానీ నిజ జీవితం. మన క్రైస్తవ జీవితం నిజ జీవితం. ఇక్కడ అనేక రకాల సవాళ్ళు మనం ఎదుర్కొంటూ ఉంటాం. శారీరక సవాళ్ళు, ఆధ్యాత్మిక సవాళ్ళు, మానసిక సవాళ్ళు, భావోద్వేగాలతో కూడుకున్నటువంటి సవాళ్ళను మనము మన జీవితంలో ఎదుర్కొంటూ ఉంటాము. మరి రియాలిటీ షోలో ఎవరైతే ఓర్పుతో నెగ్గుతారో వారు బహుమతిని అందుకుంటూ ఉన్నారు. అదే మన క్రైస్తవ జీవితంలో ఎప్పుడైతే మనము కూడా ఓర్పుతో మన యొక్క జీవితాన్ని నెగ్గినప్పుడు మనకి లభించేటటువంటి బహుమానం ఏంటి అని అంటే నిత్య జీవితము. దేవుని సన్నిధిలో మనకు నిత్య జీవితము లభిస్తూ ఉంది. మరి మనం మన క్రైస్తవ జీవితంలో ఎదురుపడే సవాళ్లను ఓర్పుతో ఎదుర్కోవటానికి మనం ఈనాడు సిద్ధంగా ఉన్నామా అని మనల్ని మనము ఆత్మ పరిశీలన చేయాలి. మనం మన జీవితంలో ధైర్యముతో, సహనముతో మనము ఎదురీదాలి అంటే దేవుని వాక్కు అనే ఓదార్పు శక్తి మనకు ఎంతో అవసరం. లూకా సువార్త 21వ అధ్యాయం 33వ వచనంలో ప్రభు ఈ విధంగా పలుకుతూ ఉన్నారు. ఆకాశము భూమి గతించిపోవును, కానీ నా వాక్కు గతించిపోదు అని ప్రభు పలుకుతూ ఉన్నారు. మన క్రైస్తవ జీవితంను దేవుని వాక్కునందు నమ్మకముతో ఓర్పు కలిగి జీవించమని ప్రభు ఈనాడు మనందరినీ ఆహ్వానిస్తూ ఉన్నారు. మరి మనము సాధారణ మానవ వాక్కుని మనం గనక చూసుకున్నట్లయితే ఈ వాక్కుకి అత్యంత శక్తి ఉంటూ ఉంది. వాక్కు మనిషిని గాయపరుస్తూ ఉంది, అదేవిధంగా ఆ గాయాన్ని కూడా మానుస్తూ ఉంది. వాక్కు మనిషిని కృంగదీస్తూ ఉంది, అదేవిధంగా ఓదారుస్తూ ఉంది. వాక్కు మనిషిని నిలువున చీలుస్తూ ఉంది, అదే వాక్కు ఒక మనిషిని నిటారుగా నిలబెడుతూ ఉంది. మరి ఆ దేవుని వాక్కు అంతిమ
నియంత్రణ లేనటువంటిది, అనంతమైన శక్తి కలది. మరి ఈ దేవుని వాక్కుని మనం గనక గమనించినట్లయితే మన యొక్క పవిత్ర గ్రంథంలో అనేక ఉదాహరణలు మనం చూడవచ్చు. మరి ఈనాడు మరి ముఖ్యంగా మనం 3 వ్యక్తులని ఉదాహరణగా తీసుకోవచ్చు. మొదటి వ్యక్తి అబ్రహాము, రెండవ వ్యక్తి మోషే ప్రవక్త, మూడవ వ్యక్తి యోబు. మరి వీరి యొక్క జీవితాలను మనం గమనించినట్లయితే దేవాతి దేవుడు అబ్రహాముకి వాగ్దానం చేస్తూ ఉన్నాడు. నీ యొక్క సంతానము లెక్కకు మికుటముగా నేను విస్తరింపచేస్తాను అని ప్రభు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మరి అబ్రహాము జీవిస్తున్న కాలంలో ఎదురు చూస్తూ ఉన్నాడు. కానీ అబ్రహాముకి కొన్ని క్షణాల్లో ఆయన అనుకుంటూ ఉంటారు, నాకు పిల్లలు లేరు, కానీ నా యొక్క సంతానము లెక్కకు మికటంగా ఏ విధంగా ఉంటూ ఉన్నది అని ఆయన ప్రశ్నించుకోవచ్చు. కానీ ఆయన ఏం చేస్తూ ఉన్నారంటే దేవుని యొక్క వాక్యానుసారము ఓర్పు కలిగి ఆయన జీవిస్తూ ఉన్నారు. జీవించటం ద్వారా ఏం చేస్తూ ఉన్నారు? దేవుని యొక్క వాగ్దానము ఆయన యొక్క జీవితంలో నెరవేరుతూ ఉంది. అంటే భూమి ఆకాశము గతించిపోయిన దేవుని యొక్క వాక్కు గతించి పోవటం లేదు. మరి మోషే ప్రవక్త యొక్క జీవితాన్ని చూసుకున్నట్లయితే ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశ బానిసత్వం నుండి వారిని నడిపించటానికి మోషే ప్రవక్తను దేవుడు ఎన్నుకుంటూ ఉన్నారు. మరి ఆయనను నడిపిస్తున్న తరుణంలో ఆ యొక్క కానాను దేశానికి నడిపిస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నారు. మోషే ప్రవక్త దేవుని కోపానికి గురి అవుతూ ఉన్నారు. ఆ యొక్క కానాను దేశానికి చేరలేకపోతూ ఉన్నారు. అయినప్పటికీ కూడా దేవుడు మోషేను తన చెంత నుంచి నడిపిస్తూ ఉన్నాడు. మూడవ వ్యక్తి మనము యోబును గనక మనం చూసుకున్నట్లయితే దేవుడు అతనికి అమితమైన ధనాన్ని, విలాసవంతమైన జీవితాన్ని ఇస్తూ ఉన్నాడు. ఇస్తున్నప్పుడు కూడా ఏమవుతూ ఉంది? దేవుని యొక్క వాగ్దానుసారము అతను జీవిస్తూ ఉన్నాడు. నిరాశ నిస్పృహలకు ఎప్పుడైతే వాటిని కోల్పోతూ ఉన్నాడో, నిరాశ నిస్పృహలకు కోల్పోకుండా దేవుని యందు ఓర్పు కలిగి జీవిస్తూ ఉన్నాడు. తిరిగి మరలా అవన్నీ యోబు మళ్ళీ పొందుకుంటూ ఉన్నాడు. మరి ఈనాడు మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన ప్రశ్న ఏంటి అంటే, దేవుని వాక్కునందు నా నమ్మకము, నా ఆశ, నా విశ్వాసము ఏ విధంగా ఈనాడు ఉంటూ ఉన్నాయి అని మనల్ని మనము ప్రశ్నించుకోవాలి, ఆత్మ శోధన చేయాలి. మానసికంగా నేను బాధించబడుతున్న సందర్భాలలో దేవుని వాక్కునందు నా విశ్వాసము ఏ విధంగా ఉంటూ ఉన్నది? నేను ఆర్థిక సమస్యలను రాళ్ళ వర్షంలాగా నా మీద పడుతున్నప్పుడు దేవుని వాక్కు ద్వారా శక్తి పుంజుకుంటూ ఆయన ఇచ్చేటటువంటి ఓదార్పు కోసం ఎదురు చూస్తూ ఉన్నానా అని మనం ప్రశ్నించుకోవాలి. నా కుటుంబము, నా సంఘము, ఈ ప్రపంచము నాకు వ్యతిరేకంగా నిలుస్తూ ఉన్నప్పుడు మరి సానుకూల దృక్పథంతో ఓర్పు కలిగి నేను దేవుని అనంతమైన శక్తి గల వాక్కుతో వారి కోసం ప్రార్థన చేయగలుగుతున్నానా అని నేను ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అబ్రహాము జీవితంలో లాగా దేవుని వాగ్దానం నెరవేరటానికి మన జీవితంలో కొద్దిగా ఆలస్యం అవ్వచ్చు. మోషే జీవితంలో లాగా దేవుని వాక్కును అనుసరించడంలో నిరాశ మనకి ఎదురవ్వచ్చు. యోబు జీవితంలో లాగా దేవుని వాక్కును ఆలకించడంలో మనం పొరపాట్లు చేసి ఉండవచ్చు. అయినప్పటికీ కూడా దేవాతి దేవుడు ఈనాడు మనల్ని ఆయన వాక్కునందు నమ్మకాన్ని ఉంచి విశ్వాసముతో ఓర్పు కలిగి జీవించాలి అని ఈనాడు మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నారు. మరి అటువంటి ఓర్పు కలిగిన జీవితాన్ని, దేవుని వాక్యానుసారం జీవించడానికి కావలసినటువంటి ఆధ్యాత్మిక శక్తి వరాలను మనకి ఈనాడు ఆ దేవాతి దేవుడు అందించమని
ఈ దివ్య బలి పూజలో మనం ప్రత్యేకంగా ఆ దేవుణ్ణి వేడుకుందాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. అనురాగ దీపాలతో అర్పింతు నా హృదయం, ఆత్మీయ వదనముతో సమర్పింతు నా సర్వం. అనురాగ దీపాలతో అర్పింతు నా హృదయం, ఆత్మీయ వదనముతో సమర్పింతు నా సర్వం. అపద్రాక్షరసములతో నజరేయుని బలిదానం అర్పింతు నీ కోవెలలో, చరింతు నా ప్రభువా. అనురాగ దీపాలతో అర్పింతు నా హృదయం. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించి ఈ బలి సర్వశక్తిగల సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్లు ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించుదుము కాక. ఓ ప్రభువా, మీ పవిత్ర ఆదేశమును అనుసరించి మీ నామమునకు అంకితము చేయు ఈ విశుద్ధ అర్పణములను దయతో అంగీకరింపుము. మేము మీ ప్రేమకు పాత్రులమై మీ చిత్తానుసారము జీవించినట్లు కరుణింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలైనా మీరు మీ ప్రీతమ పుత్రుని ద్వారా మానవ జాతిని సృష్టించినట్లు అతని ద్వారా ఎంతో ప్రేమతో దానిని నూతనీకరించితివి. కావున సమస్త సృష్టి మిమ్ము సేవించుట యుక్తము, విమోచింపబడిన వారు మిమ్ము సన్నుతించుట సముచితము. మీ పునీతులందరూ ఏక హృదయముతో మీకు వందనములు అర్పించుట ధర్మము. కావున మేము కూడా సకల దూతలతో ఏకమై ఆనందముతో మిమ్ము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభువు నామమున వేయించే వారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, మీరు నిక్కముగా పవిత్రులు, సర్వ పవిత్రతకు ఊటయు మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక.
అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధమునని భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించదుము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగు యప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా పూల అంతోని పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమగుదం నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారినందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నతల్లియగు మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగును గాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమనుండు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాయను మాకు నేటికి అనుగ్రహించండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము.
మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తుల్ని చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపం లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు శాంతి సమాధానాలు ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరికొకరము సమాధానం తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. ఈ ప్రభు విందుకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సత్ప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమెన్. ఎల్ల జాతులారా ప్రభువును స్తుతింపుడు. మన పట్ల అతనికి మికుటమైన ప్రేమ కలదు. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వర, పరమరహస్యములతో పాలు పొంది ఆనందించు భాగ్యమును మీరు అనుగ్రహించిన వారందరూ ఎప్పటికీ మిమ్ము విడనాడకుండా మిమ్ము మాత్రమే అంటి పెట్టుకొని జీవించినట్లు కృపచూపు. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము.
ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మలను ఆశీర్వదించి సదా కాచి కాపాడునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో ఓర్పుతో దేవుని యొక్క వాక్యాన్ని బోధించండి. సర్వేశ్వరునికి వందనము.